4 సంవత్సరాల 9 నెలల్లో చేయలేని పనులు ఈ 3 నెలల్లో ఏం చేస్తావని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి 193 చెరువులు నింపుతానని అధికారంలోకి వచ్చిన శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి రైతులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే 193 చెరువులకు నీరు నింపుతానని మీడియా సమావేశంలో ప్రకటించిన శ్రీధర్ రెడ్డి తర్వాత ఆ అంశాన్ని గాలికి వదిలేశాడని ఆరోపించారు. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల ముందు విజయ సంకల్ప యాత్ర పేరుతో ప్రజలు ముందుకు రావటం సిగ్గుచేటని పల్లె రఘునాథ్ మండిపడ్డారు. శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు 193 చెరువులు నింపుతానని చెప్పి ఈరోజు పాదయాత్ర చేస్తూ ప్రజలు మభ్యపెట్టి పెద్ద నాటకానికి తెరలేపారు. ఈరోజు నింపుతా, రేపు నింపుతా 193 చెరువులు, మన్నాడు నింపుతా అని చెప్పి కాలయాపన చేస్తూ దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు అయింది. శ్రీధర్ రెడ్డి 193 చెరువులు కాదు కదా, నువ్వు ఒక్క చెరువు కూడా నింపలేవని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. కారణం ఏమంటే ఈ 193 చెరువులు నింపాలి అనే కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ 2018 సంవత్సరంలో ప్రీతం మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి నియోజకవర్గ పర్యటన చేస్తూ ఈ 193 చెరువులు నింపేదానికి 650 కోట్ల పైచిరికి ఇస్తాను, డిపిఆర్ తయారు చేయని చెప్పి బహిరంగ సభలో ప్రకటన చేశారు. తర్వాత 2018 సంవత్సరం మార్చి 20 తేదీన GORT నెంబర్ 201 రిలీజ్ చేశారు. ఈ జియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే ఈ 193 చెరువులు నింపేదానికి సర్వే చేయడము, లైనప్ చేయడము, ఎన్ని రిజర్వాయర్లు కావాలి, ఎన్ని సంపులు కావాలి నిర్ధారణ చేసేదానికి ఇది ఇచ్చారు. డిపిఆర్ తయారు చేశాం. ఈ డిపిఆర్కి శంకుస్థాపన